శ్రీహరి జనతలు అమరావతి నుంచి శ్రీహరి. ఎస్ శ్రీహరి, రైట్ సతీష్. ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు రాజధానికి, చట్టబద్ధత లేకుండా కేవలం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం అలా పబ్బం గడుపుతోంది అని పదే పదే విమర్శిస్తున్న వైసీపీకి ఈసారి చూస్తాం. ఇప్పటికీ చంద్రబాబు గారు వెళ్ళి కలవడం చూస్తాం, ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు డెఫినెట్గా ఆమోదింపు చేయాలని విజ్ఞప్తులు వినిపించడం చూస్తాం. సో ఇవన్నిటితోటి ఏం జరగబోతుందనుకో, అట్ ద సేమ్ టైం ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలోనే చేస్తామంటున్నారు. ఎలా ఉన్నాయి అసలు ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, అసలు వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతాం? రైట్ సతీష్, ఏదైతే అమరావతి రాజధానికి పెద్ద ఎత్తున అయితే అమరావతి రాజధాని రైతులు కానీ ఆనాటి ఏవైతే ఉన్నాయో గత 5 ఏళ్ల పాలనలో మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున అమరావతి రాజధాని రైతులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పని అయితే పెద్ద ఎత్తున ఆ రోజు నిరసనలు ధర్నాలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఇటు రాజధాని రైతులు, అదేవిధంగా వివిధ పార్టీల నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే అమరావతి శాశ్వత రాజధానిగా నిలిపేందుకు త్వరితగతిన కృషి చేయాలని చెప్పని ఇటు ఒక పక్క కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పలుమార్లు కలవడం, అదేవిధంగా సీఎం చంద్రబాబు కేంద్రానికి కూడా పలుమార్లు దీని గురించి చర్చించడం వెళ్ళిన ప్రతిసారి ఈ నేపథ్యంలోనే గత నెలలో చూసుకున్నట్లయితే నోట్ ఫైల్ అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పని నోట్ ఫైల్ని అయితే పంపించారు. ఈ నేపథ్యంలోనే రేపు రానున్న పార్లమెంటు ఏవైతే ఉన్నాయో పార్లమెంటు సమావేశాల్లో దీన్ని గెజెట్ ఏదైతే శాశ్వత రాజధానిగా అమరావతి రాజధానికి గెజెట్ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పొందాలి అనే దాని మీద కేబినెట్లో ఆమోదం తెలిపి చర్చకు తీసుకొచ్చిన తర్వాత బిల్ పాస్ చేయించుకునే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 3 రాజధానుల పేరుతో పెద్ద ఎత్తున గతంలో చూసాం మనం, పెద్ద ఎత్తున ఏవైతే 3 రాజధానులు పెద్ద ఎత్తున వీరు 3 ముక్కలు ఆటలాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా పెద్ద ఎత్తున దీనిపైన అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకెన్నాళ్ళు అనేది దానిపైన పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. అయితే అమరావతి రాజధానిలో ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్ లో ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సది డెఫినెట్గా సార్, ఈసారి అనేది బడ్జెట్ సమస్య పూర్తి క్లారిటీ రావాలని మనం కోరుకుందాం. మొత్తానికి చట్టం అమరావతి వైపు ఉన్న రాజకీయ యుద్ధం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, దానికి పులి స్టాప్ పడాలని కూడా అనిపిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీహరి. ఎస్ అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ చంటి గారు, అలాగే సిపిఐ నేత రామకృష్ణ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.